గురుగారు, వసతి వరులు అని యజ్ఞంలో చెబుతూ ఉంటారు కదా, దీని అర్థం ఏమిటి? వసతీవరులు అంటే యజ్ఞంలో వాడగా మిగిలినటువంటి నీళ్లు. ఒక యజ్ఞం చేస్తారు, ఆ యజ్ఞం చేసినప్పుడు నీళ్లు వాడుతుంటారు, ఆచమనం ఇవన్నీ చేస్తూ, లేకపోతే పూజా విధి కార్యక్రమాల్లో నీళ్లు వాడతారు. ఆ నీళ్లు వాడిన తర్వాత యజ్ఞం పూర్తయిపోతుంది. యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత నీళ్లు మిగులుతాయి. ఆ మిగిలినటువంటి నీళ్ళని వైదిక పరిభాషలో వసతి వరులు అంటారు. ఈ నీళ్ళని ఏం చేయాలయ్యా? కేవలం ఇప్పుడు పుష్కరిణి నీళ్లు కనుక మనం అక్కడికి దాకా వెళ్ళలేనటువంటి వాళ్ళు ఆ పుష్కరిణి నీళ్లు కనుక తీసుకొచ్చి తమకు తెలిసినటువంటి వాళ్ళని కూడా పునీతులు చేయాలన్న ఉద్దేశంతో ఇళ్లల్లోకి ఎలా పంచిపెట్టి, అమ్మాయి తెచ్చాను నిస్వార్థంగా తీసుకొచ్చి ఇచ్చారు కొంతమంది. మనం అందరం చవి చూసాం అది. ఆ రకంగానే ఈ వసతి వరులని అంటే ఈ యజ్ఞంలో ఆ పూజ చేయగా మిగిలినటువంటి నీళ్ళని నిస్వార్థంగా ఏం చేయాలంటే ఎవరో ఒకరి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వద్దన్నారు. ఎక్కడ చేయాలయా? ఆ ఊళ్ళో అందరూ వాడుకునేటువంటి నీరు ప్రదేశం ఏదైనా ఉందా చూసుకో, అందులో వేసి అప్పుడు ఏమవుతుంది? అందరికీ ఆ పుణ్య ఫలితం వస్తుంది. దగ్గరలో ఏదో నది ఉంటుందిగా, ఆ నదిలోకైనా వెళ్ళిపోయి ఈ నీళ్ళని కలపాలి. కలిపితే ఆ నది నీటి ద్వారా ఈ పంట పొలాల్లోకి ఆ నది నీరు వెళ్తుంది కదా, ఆ రకంగా ఆ పంట పొలాల ద్వారా వచ్చినటువంటి శక్తి యొక్క పుణ్యాన్ని అందరూ కూడా అనుభవిస్తారు. కాబట్టి వసతి వరుల్ని, ఆ యజ్ఞ జలాన్ని అందరి ఉపయోగం. అది ఇక్కడ మనం గమనించాలమ్మా. మన సనాతన ధర్మానికి మనం జోహార్ అందుకని చెప్పాలి. ఎందుకని అందరి కోసం. ఎప్పుడూ కూడా అమ్మ మీరు వేద మంత్రాల్లో కానివ్వండి, మన గ్రంథాల్లో కానివ్వండి, ఒక్కడు బాగుండాలి, అది మన ధర్మం యొక్క, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఒక్కడు బాగుండాలి అని ఎప్పుడు చెప్పదమ్మా. అందరూ బాగుండాలి, అందరికీ మేలు జరగాలి. చెప్పటమే కాదు, కానీ నోటి మాటే కాదు, ఆచరణలో కూడా. ఇందాక నేను చెప్పానే ఆ యజ్ఞ జలాన్ని కలపటం అనేది ఆచరణలో కూడా, విధిలో కూడా. ఇప్పటివరకు మనం చెప్పుకోవడం దగ్గరే ఉన్నాం, సర్వే జనా సుఖినో భవంతని. చెప్పుకోవటమే కాదు, ఆచరణ విధి ద్వారా కూడా అందరికీ మేలు చేయి, అందరూ బాగుపడాలి. ఈ హితకాంక్ష, అందరి హితకాంక్ష ప్రతి ఒక్క హృదయంలో ఉండాలి. అది భారతీయం, అది భారతీయుడి యొక్క గొప్పతనం. నమస్కారం.